రేపే మనకు హనుమాన్ జయంతి. అలానే కాకుండా మంగళవారంతో కలిసి వచ్చింది కాబట్టి చాలా శక్తివంతమైన రోజు. ఈ రోజున మర్చిపోకుండా తమలపాకుతో ఇలా చేస్తే చాలండి, మీ అప్పులన్నీ కూడా తీరిపోతాయి. మీరే అప్పులు ఇచ్చే స్థాయికి వెళతారనమాట. ఆ అప్పులు తీరటంతో పాటు అనేక రకాల కష్టాల నుంచి మీరు బయటపడతారు. ఆర్థికంగా కూడా మీకు బాగా కలిసి వస్తుందని చెప్పొచ్చు. కేవలం ఒక తమలపాకు మీ జీవితాన్ని మార్చేసి మీకుండే అప్పునంతా కూడా పోగొడుతుందన్నమాట. రేపు చాలా చాలా శక్తివంతమైన రోజు కాబట్టి ఎవరికైతే విపరీతంగా కష్టాలు, అప్పుల బాధలు ఉన్నాయో అలాంటి వాళ్ళు ఈ పరిహారం చేసుకోండి. ముఖ్యంగా మనం ఏంటంటే కనుక రేపు హనుమాన్ జయంతి, ఎలాంటి నియమాలను పాటించాలో తెలుసుకునే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి. వీడియోకి ఒక లైక్ ఇవ్వండి. ఛానల్ని కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక ఆ తర్వాత ఏంటంటే రేపు మనకు మంగళవారంతో హనుమాన్ జయంతి పండుగ కలిసి వచ్చింది కదా. అయితే మీరు ఉదయాన్నే లేవండి. లేచిన తర్వాత ఇంటిని వాకిలిని అంతా కూడా శుభ్రం చేసుకోండి. ఇంటిని వాకిలిని శుభ్రం చేసిన తర్వాత గడపలకు పసుపు రాసేసి చక్కగా ఏంటంటే కనుక ముగ్గు పెట్టి వాకిట్లో, ఇంకా తర్వాత గడపలకు పసుపు కుంకుమలు రాసి అనంతరం ఏంటంటే ఇల్లంతా కూడా క్లీన్ చేసి ఇంట్లో పసుపు నీళ్లు చల్లుకోండి. అలా చల్లేసిన తర్వాత శుచిగా స్నానం అనేది చేయండి. అయితే స్నానం చేసే నీటిలో మీరేంటంటే కనుక మంగళవారం కాబట్టి కొంచెమంత పసుపు, కొద్దిగంత రాళ్ళ ఉప్పు వేసుకొని స్నానం చేయండి. అలా చేస్తే మీరు తెలిసి తెలియక చేసిన పాపాలు కావచ్చు, తప్పులు కావచ్చు, అలానే కాకుండా ఏంటంటే కనుక మనకు గ్రహదోషాలు, జాతక దోషాలు ఉంటాయి కదా, అవి కూడా పోతాయన్నమాట. స్నానం చేసి ఉతికిన వస్త్రాలు ధరించండి. అయితే ఆంజనేయ స్వామికి ఎరుపు రంగు దుస్తువులు అంటే ఇష్టం కాబట్టి ఎర్రటి వస్త్రాలు ధరించినా సరిపోతుందన్నమాట. అలా ధరించిన తర్వాత ఏంటంటే ఇంట్లో ఆంజనేయ స్వామి చిత్రపటాన్ని క్లీన్ చేసుకోండి. అంటే మంగళవారం చేయకండి, ముందు రోజు చేసి పెట్టుకోండి, సరిపోతుంది. ఆ తర్వాత స్వామివారిని ఏంటంటే చక్కగా అలంకరించండి. ఎర్రటి మందార పువ్వులతో, లేదంటే గనక ఎర్ర గన్నేరు పువ్వులతో ఇలా అలంకరించండి. అలానే కాకుండా మీరు ఏంటంటే గనక ఇక్కడ గుర్తు పెట్టుకోండి, చక్కగా తమలపాకులను కూడా సమర్పించండి. 21 తమలపాకులను ఏంటంటే ఒక మాలలాగా చేసేసి స్వామివారికి సమర్పించి పుష్పాలతో అలంకరణ చేసేసి ఇక దీపారాధన చేయండి. అయితే రేపు పెట్టే దీపానికి చాలా ప్రత్యేకత ఉంటుందన్నమాట అండి. దీపం ఏంటంటే ఆవునేతితో కానీ నువ్వుల నూనెతో కానీ పెట్టవచ్చు అనమాట. మీరు దీపం ఏంటంటే తమలపాకు మీద సింధూరంతో బొట్టు పెట్టండి, లేదంటే కుంకుమతో బొట్టు పెట్టి ఆ తర్వాత ఏంటంటే దానిపైన ప్రమిదను పెట్టేసి దీపారాధన పెట్టండి అంటే చెయ్యండి. చేసిన తర్వాత స్వామివారికి ఏంటంటే గనక వడపప్పు కానీ, లేదంటే గనక పానకం కానీ, అప్పాలు కానీ, అరటి పళ్ళను కానీ నైవేద్యంగా పెట్టవచ్చండి. ఇంట్లో ఈ విధంగా ఏంటంటే గనక పూజ చేసుకోండి. 21 తమలపాకుల మీద ఏంటంటే గనక జై శ్రీరామన్ రాసేసి స్వామివారికి సమర్పించండి. ఆ తర్వాత చక్కగా ఏంటంటే గనక పూజ చేసుకోండి. అయితే రేపు ముఖ్యంగా గుర్తు పెట్టుకోండి, ఆంజనేయ స్వామితో పాటు మనం ఏంటంటే కనుక శ్రీరాముల వారిని కూడా పూజిస్తే చాలా మంచిదండి. అలా పూజించటం వల్ల ఏంటంటే కనుక మనకు మంచి చేకూరుతుంది, మనం కోరిన కోరికలు తీరుతాయి, మనకు అదృష్టం మన వెంటే ఉంటుంది, దురదృష్టం అనేది పూర్తిగా తొలగిపోతుంది అనమాట. ఇంట్లో ఈ విధంగా పూజ చేసుకోండి. అనంతరం వచ్చేసి ఇంట్లో పూజ చేసుకున్న తర్వాత దగ్గరలో ఆంజనేయ స్వామి ఆలయం ఉంటే అక్కడికి వెళ్ళండి. అక్కడికి వెళ్ళేసి స్వామివారి అంటే ఆలయానికంటే మనం చక్కగా అక్కడికి వెళ్ళిన తర్వాత 11 ప్రదక్షిణలు చేయటం, స్వామివారిని పూజించటం, సింధూరం సమర్పించటం, తమలపాకులను తీసుకెళ్లి సమర్పించటం, ఇలా చేస్తే మనం ఏంటంటే కోరుకున్న కోరికలు తీరుతాయన్నమాట. అలానే కాకుండా అన్ని విధాలుగా కూడా బాగా కలిసి వస్తుందని చెప్పొచ్చు. కాబట్టి ఇలా చేసుకోండి. అయితే రేపు ఏంటంటే కనుకనండి మనకు ఎంతో శక్తివంతమైన రోజు కాబట్టి ఇంట్లో మనం పూజించి ఒక పూట అంటే ఉపవాసం ఉంటే సరిపోతుందండి. స్త్రీలు కావచ్చు, పురుషులు కావచ్చు, ఒక పూట ఉపవాసం అనేది చెయ్యండి. అలా చేస్తే చాలా మంచి ఫలితాలు అయితే మీరే మీ కళ్ళతో చూస్తారనమాట. ఉపవాసం చేయటం వల్ల కోటి జన్మల పుణ్యం లభిస్తుంది. జన్మ జన్మల పాపాలు ఏంటంటే తొలగిపోతాయి. ఆంజనేయ స్వామి అనుగ్రహం వల్ల ఏంటంటే కనుక మంచి చేకూరుతుందని చెప్పొచ్చు. కాబట్టి వీలుంటే ఉపవాసం చేసుకోండి. అలానే కాకుండా రేపు ఏంటంటే కనుక మనము ఓం హం హనుమతే నమః అనే మంత్రాన్ని 11 సార్లు పఠిస్తే సంపూర్ణ అనుగ్రహం, స్వామివారి యొక్క అనుగ్రహం కలుగుతుందన్నమాట. ఆ తర్వాత ఇంట్లో ఏంటంటే కనుక రేపు హనుమాన్ జయంతి కదా, అయితే ఈ కూరల్ని వండుకోకండి. ఈ కూరల వల్ల ఏమవుతుందంటే చేతిలో చిల్లి గవ్వ కూడా మిగలదండి. మీకు ఒకవేళ అప్పులు లేవనుకోండి, అయినా కానీ మీరు అప్పు చేసేంత స్టేజ్కి వెళ్ళిపోతారనమాట. అందుకే ఈ కూరలు అస్సలు కూడా వండుకోకండి. ఈ కూరల వల్ల చెడు జరుగుతుందన్నమాట. మీరు ఇంట్లో వండుకోలేదు కదని బయట కొంతమంది నాన్ వెజ్ తింటూ ఉంటారు, అలా తినకండి. ఇంట్లో ఏంటంటే కనుక మంగళవారం కాబట్టి ఎర్రపప్పు వండకండి, టమాటాల కూర వండకండి. ఇంకా ఆ తర్వాత వచ్చేసి ఏంటంటే కనుక బీరకాయ, పొట్లకాయ, గుమ్మడికాయ కూరల్ని వండకండి. పీతలు, రొయ్యలు, చేపలు ఏవి తినకూడదనమాట. ఇవి కూడా ఒక రకంగా చెప్పాలంటే మనకు చెడు చేస్తాయన్నమాట. అందుకే వీటిని అవాయిడ్ చేసేయండి. ఇవి ఇంట్లో వండకూడదు, బయట కూడా తినకూడదనమాట. ఇవి తినటం వల్ల ఏంటంటే మనమే కోరి కష్టాలు తెచ్చుకున్న వారం అవుతామండి. అందుకే ఏంటంటే కనుక వీటిని అవాయిడ్ చేసేసేయండి, సరిపోతుంది. ఇక ఆ తర్వాత ఇప్పుడు చెప్పే ఈ యొక్క
తమలపాకు పరిహారం చేయండి. ఆంజనేయ స్వామికి తమలపాకులు అంటే చాలా ఇష్టం కదండి. ప్రతి ఒక్కరు కూడా ఏంటంటే గనక తమలపాకుల మాలను సమర్పిస్తూ ఉంటారు. ఈరోజు మీరు ఈరోజు ఏంటంటే గనక మీ ఇంటి గుమ్మానికి కూడా 21 తమలపాకులు కానీ 11 తమలపాకులను కానీ చక్కగా కట్టడం వల్ల కూడా మంచి ఫలితాలు అయితే వస్తాయని చెప్పొచ్చు. కాబట్టి ఇంటి గుమ్మానికి కూడా ఖచ్చితంగా తమలపాకుల మాల అనేది కట్టండి. ఆ తర్వాత వచ్చేసి ఇప్పుడు చెప్పి ఈ తమలపాకు పరిహారం అనేది చేయండి. మన జీవితంలో మనకు ఎంతో అప్పు ఉంటూ ఉంటుందండి. అప్పు అనేది తీరనే తీరదు. మనం చాలా బాధపడుతూ ఉంటాం, ఇబ్బంది పడుతూ ఉంటాం, ఎలాగైనా సరే అప్పు తీర్చుకోవాలనుకుంటాం. కానీ అప్పు అనేది తీరక మనకేంటంటే సతమతం అవుతూ ఉంటాం కదా. అలాంటి వాళ్లకు ఈ పరిహారం అనేది అనుకూలిస్తుంది అనమాట. అప్పు తీరుతుంది, అప్పుల కూబిలో నుంచి బయటపడతారు, అప్పులు ఇచ్చే స్టేజ్కి మీరు వెళ్ళే అవకాశం అయితే ఉంటుందన్నమాట అండి. ఒక తమలపాకుని తీసుకుని దానిపైన ఏంటంటే కనుక 1 స్పూన్ అంతా రాళ్ళ ఉప్పు అండి, కల్లుప్పు, రాక్ సాల్ట్, దొడ్డు ఉప్పు అంటాం కదా, అది పోసేయండి. చిటికెడు కుంకుమ, చిటికెడు పసుపు, 5 రూపాయల బిల్ల పెట్టేసి ఆంజనేయ స్వామి పటం ముందు పెట్టి చక్కగా సంకల్పం చెప్పుకోండి. అంటే మీ అప్పు తీరాలని, మీరు కూడా అందరిలాగే అప్పులు ఇచ్చే స్థాయికి వెళ్ళాలని, మీ జీవితంలో అప్పు లేకుండా ఉండాలని, అలానే కాకుండా ఏంటంటే కనుక సంపూర్ణంగా ఆంజనేయ స్వామి యొక్క అనుగ్రహం కలగాలని, సకల శుభాలు చేకూరాలని సంకల్పం చెప్పుకోండి. ఇదంతా కూడా ఆంజనేయ స్వామి పటం ముందే చేయొచ్చు. ఇలా చేసేసిన తర్వాత ఏంటంటే ఇంకా సంకల్పం చెప్పుకొని దీన్ని తీసుకెళ్ళి ఏంటంటే రావి చెట్టు మొదట్లో పెట్టండి. అందులో ఉండే 5 రూపాయల బిల్లను కూడా మనం తీసుకోకూడదనమాట. అలా తీసుకున్నా ఏం పెద్దగా ఫలితం అయితే రాదు, గుర్తు పెట్టుకోండి. మనము ఎంతో నిష్టగా చేస్తాం కాబట్టి అందులో ఉండే ఏ వస్తువులు తీసుకోకూడదు. కేవలం 5 రూపాయల బిల్లనే పెడతాం కదండి. 5 రూపాయల బిల్ల తమలపాకులో పెట్టిన వస్తువులన్నీ కూడా తీసుకెళ్లి రావి చెట్టు దగ్గరికి వెళ్ళి రావి చెట్టుని తాకి రావి చెట్టుకు నమస్కారం చేసుకుని అక్కడ వదిలేసి వస్తే సరిపోతుంది. అప్పు ఏదో ఒక రకంగా తీరుతుంది. ఆ స్వామివారి ఏదో ఒక దారి చూయించి ఆ దారిలో మనని ప్రయాణించేలాగా చేసి మన అప్పుని తీరుస్తాడు. రావాల్సిన డబ్బు కూడా వస్తుంది. అలానే కాకుండా మనకు మంచి జరగటంతో పాటు మనం కూడా అందరిలాగే అప్పులు ఇచ్చే స్థాయికి వెళతామన్నమాట అండి. అంత చక్కగా పనిచేసే పరిహారం కాబట్టి పాటించవచ్చు. ముఖ్యంగా మనకు మంగళవారం కూడా ఉంది కాబట్టి అప్పు పరిహారాలు ఎక్కువగా మనం మంగళవారమే చేసుకుంటాం. కావున మీరు ఇంకా ఈ రోజున బాగా తిదివార నక్షత్రం ఏంటంటే కలిసి వచ్చింది కాబట్టి చేసుకోండి. మీ అప్పంతా కూడా తీర్చుకోండి. మీరు కూడా అందరిలాగే అప్పులు ఇచ్చే స్థాయికి వెళ్ళండి. అలానే ఏంటంటే కనుక చిన్నదా పెద్దదా అప్పు అనేది పక్కన పెడితే మీకు అప్పు ఉందని మీరు బాధపడుతున్నారు, అప్పు ఉందని ఏంటంటే కనుక ఇబ్బంది పడిపోతున్నారు, అప్పు తీర్చుకోలేకపోతున్నారు అనుకునే వారందరూ కూడా ఈ పరిహారం చేయొచ్చు. వీళ్ళే చేయాలి వాళ్ళే చేయాలని రూల్ ఏమీ లేదండి. ఎవరైనా చేయొచ్చండి. ఎవ్వరు చేసినా కానీ ఫలితాలు వస్తాయన్నమాట. ఫలితాలను అయితే మనం మన కళ్ళతో చూడగలుగుతామని చెప్పుకోదగ్గ విషయం అండి. ఇది చాలా చాలా శక్తివంతమైన పరిహారము, అతి ప్రాచీనమైన పరిహారం అండి. చాలామంది చేస్తారు, మనం కూడా చేయటం వల్ల మనకు కూడా అప్పు తీరుతుంది. ఇది గుర్తు పెట్టుకొని ఇంకా మీరు పాటించుకోండి. ఇంకా రిజల్ట్ అనేది ఉంటుందన్నమాట. ఇంకా ఆ తర్వాత రేపు ఏంటంటే కనుక గుర్తు పెట్టుకోండి, ఇంట్లో ఈ విధంగా ధూపం వేయండి. తప్పనిసరిగా ఇంట్లో ధూపం వేయండి. ఉదయమా సాయంత్రమా పక్కన పెడితే మాత్రం ఇంట్లో ధూపం వేయండి. ఇంట్లో ధూపం వేస్తే చాలా మంచిదండి. చాలా అద్భుతమైన ఫలితం ఉంటుంది. ఇంట్లో ఒక పాజిటివ్ ఎనర్జీ అనేది ఉంటుందన్నమాట. అయితే ధూపం ఎలా వేయండి అంటే కనుక 2 లవంగాలను సాంబ్రాణిలో వేసేసి ఏంటంటే కనుక వెలిగించి ఆ ధూపం అంతా ఇల్లంతా చూయించండి. అలా చూయిస్తే ఇంటి పరంగా ఉండే కొన్ని రకాల ఇబ్బందులు ఏంటంటే పోతాయన్నమాట. అలానే మన ఇల్లు మనకు అనుకూలిస్తుంది. కొన్నిసార్లు ఏంటంటే ఇల్లు మనకు అనుకూలించక మనం ఇబ్బంది పడతాం కదండి. ఇంట్లో కొన్ని బాధలు ఉంటాయి, కొన్ని సమస్యలు ఉంటాయి కదా, వాటిని పోగొట్టడానికి ఈ ధూపం ఉపయోగపడుతుంది. కాబట్టి రేపు మంగళవారం మంచి రోజు కావున ఇంట్లో ఖచ్చితంగా ధూపం అనేది వేసుకోండి. ఇక ఆ తర్వాత ఇంకొకటి ఏంటంటే రేపండి మీరు మీ ఇంటి తలుపుల పైన ఏంటంటే కనుక స్వస్తి గుర్తు వేయండి, లేదంటే ఓం అని రాయండి. దేనితో రాయండి అంటే కనుక గంధంతో రాయండి. గంధం ఏంటంటే కనుక చాలా అంటే శుభకరమైన అంటే ఒక పదార్థంగా చెప్పబడుతుంది. కాబట్టి ఏంటంటే ఈ పౌడర్ చాలా శక్తివంతమైనది. ఇందులో కావాలంటే మీరు గంధంలో చిటికెడంత సింధూరం కలిపేసి ఓం అని రాస్తే చాలా మంచిది. లేదంటే మీరు నార్మల్గా ఏంటంటే కనుక స్వస్తి గుర్తు కానీ లేదంటే ఓం గుర్తు కానీ వేసుకోండి. అలా కూడా మీకు ఫలితాలు అయితే ఉంటాయని చెప్పొచ్చు. ఇలా ఇంటి దగ్గర కూడా పనులు అయితే చేసుకోండి. ఇక ఆ తర్వాత రేపు మనకు హనుమాన్ జయంతి కదా. ఈ రోజున ఏంటంటే సాయంత్రం అండి 6 గంటల సమయాలలో ఏంటంటే కనుక మరలా మీరు ఇంట్లో దీపం పెట్టుకోండి. ఉదయం పెట్టగానే సరిపోదండి, సాయంత్రం కూడా మనం ఇంట్లో దీపం పెడితే మంచిదండి. అలా దీపం పెట్టడం వల్ల ఏంటంటే కనుక మన ఇంటికి ఒక పాజిటివ్ ఎనర్జీ అనేది వస్తుందన్నమాట. నెగిటివిటీ మొత్తం దూరం అయిపోతుంది. అలానే కాకుండా స్వామివారి యొక్క అనుగ్రహంతో సకల సంపదలు చేకూరుతాయి. చాలా అద్భుతమైన ఫలితాలను చూస్తాం కాబట్టి సాయంత్రం కూడా ఇంట్లో దీపం పెట్టుకోండి. ఇలా పెట్టడం వల్ల మంచి చేకూరుతుంది. ఆ తర్వాత ఇప్పుడు చెప్పే 5 రూపాయల బిల్ల పరిహారం చేసుకోండి. రేపు మంగళవారం అలానే కాకుండా ఏంటంటే కనుక మనకు ముఖ్యంగా హనుమాన్ జయంతి కాబట్టి చాలా శక్తివంతమైన రోజు కదా. ఈ రోజున ఏంటంటే 5 రూపాయల బిల్లతో ఈ పరిహారం చేయండి. మన జీవితంలో మనం ఎన్నో కష్టాలు అనుభవిస్తామండి, ఎన్నో బాధలు పడుతూ ఉంటాం కదా. ఏం చేయాలో అర్థం కాదు, అసలు ఎందుకు మాకే ఇన్ని కష్టాలు బాధలు వస్తున్నాయి అన్నట్టుగా ఏంటంటే కనుక మనము ఇబ్బందికి గురవుతూ ఉంటాం కదండి. అలాంటి కష్టాలు బాధల నుంచి మీరు బయటపడాలంటే ఒక 5 రూపాయల బిల్లే అండి మీ కష్టాన్ని బాధని తీరుస్తుంది. మంగళవారానికి సరిసమానమైన పరిహారము. ఈ పరిహారం
పరిహారం ఏంటంటే గనక 5 రూపాయల బిళ్ళ పరిహారం అని మనకు పరిహార శాస్త్రంలో చెప్పబడుతుందన్నమాట. తిదివార నక్షత్రం బాగుంది కాబట్టి ఈ పరిహారం చేయటం వల్ల మంచి జరుగుతుందండి. 5 రూపాయల బిళ్ళని తీసుకుని ఏం చేయండి మీకుండే కష్టాలు అంటే కొంతమంది లైఫ్లో ఎక్కువగా ఉంటాయండి, కొంతమంది లైఫ్లో తక్కువగా ఉంటాయి. అందరికీ సమానంగా కష్టాలు అయితే ఉండవు కదండి. కొంతమంది బాగా అనుభవిస్తూ ఉంటారు, కొంతమందికి ఏంటంటే కనుక కష్టాలే ఉండవు, అంటే అంతగా ఎక్కువగా ఉండవు కదా. కాబట్టి ఏంటంటే మీ కష్టాలు ఎక్కువగా ఉన్నాయనుకోండి, ఒక 5 రూపాయల బిల్ల తీసుకొని మీకుండే కష్టాలు చెప్పుకొని ఏంటంటే 5 రూపాయల బిల్లని దానం చేయండి, అంటే పేదవారికి ఇచ్చేయండి. సమయం సందర్భం అంటూ ఏమీ లేదు, ఎప్పుడు ఇచ్చినా కానీ ఫలితం అయితే రావటం మీరే గమనిస్తారనమాట. కాబట్టి ఇచ్చేయండి సరిపోతుంది. మీరు 5 రూపాయలే ఇవ్వాలని రూల్ లేదు, కానీ మనకు శాస్త్రంలో అంటే సిద్ధశాస్త్రంలో చెప్పబడ్డ విధంగా మంగళవారం రోజున 5 రూపాయలు దానం చేస్తే అంతకంత ఫలితం వస్తుందన్నమాట. దేని గురించి అయితే మనం చేశామో అదేంటంటే కనుక మనకు అనుకూలిస్తుందని చెప్పబడుతుందండి. అందుకే 5 రూపాయలతో పాటు ఇంకా డబ్బుని కలిపి ఇవ్వచ్చు. కాకపోతే ఏంటంటే కనుక 5 రూపాయలతోనే కదా మనం పరిహారం చేస్తున్నాం, 5 రూపాయలు ఇచ్చినా సరిపోతుందన్నమాట. ఇది మీరు గమనించుకొని చేసేసుకోండి. ఇక మీకు కష్టాలు పోతాయి, బాధలు పోతాయి, ఆంజనేయ స్వామి యొక్క అనుగ్రహం కలుగుతుంది. అటు 5 రూపాయల బిళ్ళ లక్ష్మీదేవికి ఇష్టం కాబట్టి ఆ తల్లి యొక్క అనుగ్రహం కూడా కలుగుతుందన్నమాట. మంచి జరుగుతుంది. ముఖ్యంగా ఈరోజు ఏంటంటే మీరండి ఇంట్లో ఈ యొక్క యాలకుల పరిహారం అనేది చేసుకోండి. యాలకులు అతీత శక్తివంతమైనవండి. యాలకులతో చేసే పరిహారం ఏంటంటే కనుక 99% సిద్ధిస్తుందండి. యాలకులు ధనాన్ని ఆకర్షిస్తాయి, రుణబాధను తీసేస్తాయి, డబ్బుని ఏదో ఒక రకంగా మన ఇంటికి రప్పిస్తాయి అనమాట. డబ్బు లేక మనం నరకం చూస్తూ ఉంటామండి. కొన్నిసార్లు కొన్ని సిచ్యువేషన్స్లో మన యొక్క జీవితం ఎలా ఉంటుందంటే కనుక డబ్బు అనేది రావట్లేదు, డబ్బు లేదు అన్నట్టుగా మనం బాధపడిపోతూ ఉంటాం కదా. అలాంటి వాళ్ళు కేవలం ఒకే ఒక 5 యాలకులు తీసుకోండి. యాలకులు లక్ష్మీదేవికి చాలా ప్రీతి అనమాట. ఆ తల్లి ఎంతో ఇష్టపడుతూ ఉంటుంది యాలకులని. కాబట్టి 5 యాలకులు తీసుకుని రేపు ఇంట్లో పూజ చేసేటప్పుడు పూజ గదిలో పెట్టుకోండి. అంటే మనం ఎలాగో ఏంటంటే కనుక పసుపు కుంకుమలు అక్షంతలు ఇవన్నీ కూడా సిద్ధం చేసుకుంటాం కదా. అలాగే ఏంటంటే మీరు పూజ చేసే ముందు 5 యాలకులు అంటే పెట్టుకొని పూజ చేసుకుని ఆ తర్వాత 5 యాలకులు తీసేసి బీరువాలో దాచుకోవటం కానీ, వ్యాపారం చేసే చోట ఏంటంటే గల్లా పెట్టెలుంటే అక్కడ పెట్టుకోవడం కానీ చెయ్యండి. అలా చేయటం వల్ల ఏం జరుగుతుందంటే ధనం వస్తుంది, ధన ద్వారాలు తెచ్చుకుంటాయి. డబ్బు లేక నరకం చూస్తూ ఉంటారు కదా, అలాంటి వాళ్ళకి ఏంటంటే డబ్బు చేతికి అందుతుందన్నమాట. ధనపరంగా ఉండే ఇబ్బందులు పోవటానికి పరిహారం ఉపయోగపడుతుందండి. బీరువాలో పెడితే బీరువాలో పెట్టిన డబ్బు ఎక్కడికి వెళ్లకుండా వృధా ఖర్చులు కాకుండా ఉంటుంది. ఒకవేళ మీరు వ్యాపారం చేసే స్థలాల్లో పెట్టుకుంటే వ్యాపార పరంగా మనకు ఉంటాయి కదండి, కొన్ని చికాకులు, కొన్ని చిరాకులు, కొంచెం ఏంటంటే వ్యాపారం సరిగ్గా నడవక ఇబ్బంది పడటం ఇలాంటివి ఉంటాయి కదా. అలాంటి వాటి నుంచి కూడా మనం బయటపడవచ్చు. కానీ ఆ యాలకుల మీద ఏంటంటే కనుక చిటికెడంత సింధూరం పోయండి. చిటికెడంత సింధూరం పోసేసి చక్కగా ఏంటంటే కనుక మీరు ఈ విధంగా పూజించి ఇంకా తర్వాత వాటిని ఏంటంటే కనుక తీసుకెళ్ళి మీరు మీ బీరువాలో ఇంకా ఎక్కడైనా సరే లాకర్లో కానీ పెట్టుకుంటే ఇలా పెట్టుకున్నా సరిపోతుంది. అలానే కాకుండా ఫలితం కూడా వస్తుంది. కాబట్టి దీన్ని కూడా పాటించండి. యాలకులే కదా, యాలకుల వల్ల ఏం జరుగుతుంది అనుకోకండి, దానివల్ల కూడా మనకేంటంటే ఫలితం వస్తుందన్నమాట. యాలకులు లక్ష్మీదేవికి ఇష్టం కదండి. అలా మనకేంటంటే సమస్యలు తీరుతాయన్నమాట, ధనం అనేది రావడానికి అవకాశం ఉంటుంది. ముఖ్యంగా ఏంటంటే తిదివార నక్షత్రం అని కాదు, కానీ నార్మల్గా మంగళవారం. ఇప్పుడు ఈ మంగళవారం చేయకపోతే మళ్ళీ మంగళవారం కూడా మీరు చేసుకోవచ్చు యాలకులతో పరిహారం. అలా కూడా మనకేంటంటే ఇది పనిచేస్తుందన్నమాట. ఇదేంటంటే మనకు పురాణ గ్రంథాల్లో చెప్పబడుతుందండి. చాలా చాలా శక్తివంతమైన పరిహారం అండి. మర్చిపోకుండా యాలకులతో ఏంటంటే కనుక ఇలా చేసుకోండి. అంతెందుకండి, మీ యొక్క పర్సులో డబ్బు లేదనుకోండి, అలాంటప్పుడు ఏంటంటే 2 యాలకులు లక్ష్మీదేవి పటం ముందు పెట్టి ఆ తర్వాత జేబులో కానీ పర్సులో కానీ పెట్టుకోండి. పర్సులో చిల్లి గవ్వ కూడా లేదని బాధపడేవారు, పర్సులో ఏంటంటే కనుక ఎంత డబ్బు పెట్టినా కానీ ఉండట్లేదు అనుకుంటూ ఉంటారు కదా. అలాంటి వాళ్ళకి ఏంటంటే ఏదో ఒక రకంగా ఇప్పుడు 50 రూపాయలు ఉండే దగ్గర 100 రూపాయలు కనిపించడం, 100 రూపాయలు ఉండే దగ్గర 200 కనిపించడం ఇలా జరుగుతుందన్నమాట. ఇలా ఏంటంటే మీరు ఫలితం అయితే చూసే అవకాశం అయితే ఉంటుందన్నమాట. ఎప్పుడు కూడా డబ్బు రాదు అంటే డబ్బు ఉండదు అని మనం బాధపడతాం కదా, అలాంటి సమస్య అనేది ఉండదు. ఏదో ఒక రకంగా మన కంటికి డబ్బు కనిపించడానికైతే యాలకులు చక్కగా పనిచేస్తాయండి. చాలా చాలా మంచి రిజల్ట్ని తెచ్చిపెడతాయి. ఇందులో ఎలాంటి సందేహాలు అనేవి పెట్టుకోకుండా రేపు తిదివార నక్షత్రాన్ని బట్టి మీరేంటంటే కనుక తప్పకుండా అండి ఇలా యాలకులు అయితే పూజించుకొని మీరు మీ జేబులో కానీ పర్సులో కానీ బీరువాలో కానీ లాకర్లో కానీ లేదంటే కనుక వ్యాపారం చేసే స్థలాల్లో కానీ పెట్టేసుకోండి, సరిపోతుంది. 3 నెలల వరకు ఉంటాయి. అంటే 3 నెలల వరకు కూడా చెక్కు చెదరవండి, 3 నెలల వరకు కూడా అలాగే ఉంటాయి అనమాట. మనం ఎలాగైతే పెడతామో అలాగే ఉంటాయి. కాబట్టి ఇంకా ప్రయత్నించండి. ఆ తర్వాత రేపు ఏంటంటే కనుక హనుమాన్ జయంతి కాబట్టి గోర్లు కత్తిరించడం కానీ జుట్టు కత్తిరించుకోవటం కానీ ఇలాంటి పనులు అయితే చెయ్యకండి. ఇంట్లో స్త్రీలు కంటతడి పెట్టడం కానీ ఇలాంటివి అయితే మీరు చెయ్యకండి. ఆవుకు కూడా ఏంటంటే కనుక రేపు మీకు తోచిన ఆహారం పెట్టండి. పచ్చగడ్డి కావచ్చు, లేదంటే కనుక తోటకూర కావచ్చు, బెల్లంతో కూడిన ఆహారం కావచ్చు, ఏదైనా సరే ఆవుకు తినిపించినా మంచి ఫలితాలు వస్తాయని మనకు శాస్త్రాల్లో చెప్పడం జరుగుతుంది. కాబట్టి చెయ్యండి. ఇంకా